దేవుడు దేహంలో కంటిని ఉంచింది ఆయనకు నచ్చినది చూస్తామని తప్పించి ఆయన వద్దన్నది చూస్తామని కాదు. ఆయన దేనిని చూడమని చెప్పాడో దాన్ని చూడాలి, దేనిని వద్దన్నాడో దానిని చూడటం మానేసేయాలి. మోహపు చూపులు చూడవద్దు అని దేవుడు చెప్పాడు, కానీ ఈ కంటికి మోహపు చూపులంటే ఎంత ఇష్టమో చెప్పవలసిన అవసరం లేదు. దివారాత్రములు వాక్యమును ధ్యానించాలి అని దేవుడు పలికాడు భక్తుని ద్వారా. కానీ అసలు దివారాత్రులు కాదు కదా, ఒక గంట సేపు, గంట కాదు కదా, ఒక అరగంట కాదు కదా, చివరికి 10 నిమిషాలు కాదు కదా, కనీసం 1 నిమిషం వాక్యాన్ని చదివి ధ్యానించడానికి, ఆ అక్షరాలను చూడడానికి ఈ కన్ను ఇష్టపడదు, అంగీకరించదు. కన్ను మనల్ని అభ్యంతరపరుస్తున్నదా లేదా? ఒక సినిమా ఏకధాటిగా 3 గంటల సేపు మనం చూడగలం, కానీ 30 నిమిషాలు కూడా వాక్యాన్ని చదవలేం. ఈ నేత్రంతో మనం రాత్రింబగళ్ళు మన పనిని బట్టి, మన అవసరాన్ని బట్టి మేలుకొని ఉండగలం, నిద్ర రానివ్వకుండా. అదే పనులను పెట్టుకునేటప్పటికీ ఈ కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి, చేయడానికి ఇష్టపడవు, నిద్ర కొరకు వెంపర్లాడుతూ ఉంటాయి. ఇది కన్ను చేసే మోసం. ఇదే కన్ను అభ్యంతరపరచడం అంటే. దావీదు అంతటి గొప్ప భక్తుడే కన్ను మాయలో పడి దాని దోషానికి చిక్కుకుపోయి తన జీవితాన్ని కన్నీటిమయం చేసుకున్నాడు. అలాగే సంసోను వంటి ఒక గొప్ప యోధుడు, దేవునిచ్చే ఈ లోకానికి పంపబడినటువంటి ఒక కారణ జన్ముడు, తాను చూసిన ప్రతి స్త్రీని మోహించి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో వ్యభిచరించి తన బ్రతుకును ఎలా సర్వనాశనం చేసుకున్నాడో, చివరికి ఏ నేత్రాలతోనైతే ప్రతి స్త్రీని వేరుగా చూశాడో, ఆమె దేహాన్ని అనుభవించాడో, ఆ నేత్రాలను కోల్పోయే స్థితికి వచ్చేశాడు సంసోను. అందుకే ఈ కంటిని నియంత్రించాలి అంటే ప్రతి మనిషి దేవుని పాదాల చెంతకు రావాలి, బైబిల్ ముందు మోకరిల్లాలి. నా బ్రతుకును సంస్కరించుకోవడానికి ఈ దివ్య గ్రంథం నాకు ఏం నేర్పిస్తోందో ప్రతి వ్యక్తి పరిశీలించగలగాలి, చదవగలగాలి. మోతుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. నేత్రాలకు ఎలా కనపడాలి అంటే చెప్తున్నాడు, అన్నదమ్ములని ఎవరిని ఒక పురుషుడు నీకు కనిపించాడా, వాడు నీకు అన్న లేదా తమ్ముడు. అంతేగాని పురుషుడు కనపడితే వాడిని నెమ్మదిగా బుట్టలో పెట్టి వాడిని లోబరుచుకుందామని కాదు ఆలోచించవలసింది, ప్రయత్నించవలసింది. తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను అక్క చెల్లెండ్రని, తల్లులని భావించాలి అంటున్నాడు. అనగా ఒక స్త్రీ నీ కంటికి కనిపిస్తే ఆమె నీ చెల్లి కావాలి, లేక నీ తల్లి కావాలి, నీ అక్క కావాలి. ఒక్క నీ భార్య తప్ప ఈ ప్రపంచంలో మరొక స్త్రీ నీ తోడబుట్టినదే కావాలి. ఒకవేళ నీకన్నా వయసులో పెద్దదైతే నీకు తల్లి కావాలి. నీ తోడబుట్టిన దాన్ని మోహపు చూపు చూడగలవా? ఏమండి, మన తల్లిని మోహపు చూపు చూడగలమా? కానీ అదే వయసున్న మరొక స్త్రీని మోహపు చూపు చూసేస్తుంటాం. ఎంత దారుణమండి ఈ కళ్ళు, ఎంత మోసకరమైనవండి ఈ కళ్ళు, ఈ నేత్రములు. ఎంత పాపం అండి ఈ కంటి ద్వారా. నిజంగా మన తోడబుట్టిన అక్కను చూడడం అలాగా, కానీ మరొకరి అక్కను చూసేస్తాం. మన తోడబుట్టిన చెల్లిని అటువంటి చూపులతో మనం చూడలేం, మోహం నిండిన చూపులతో మనం చూడలేం, కానీ మరొకరి చెల్లిని మాత్రం చూసేస్తాం. ఎవరైనా మన భార్య వైపు వేరే విధంగా చూస్తే వెంటనే ఆ భర్తకు కోపం వచ్చేస్తుంది, కానీ ఇతడు మాత్రం పరాయి పురుషుడి భార్యను నఖశిఖ పర్యంతం పరిశీలించేస్తుంటాడు కంటి ద్వారా, తడిమేస్తుంటాడు కంటి ద్వారా. ఇవన్నీ మారాలి అంటున్నాడు. మనిషి చూపు మారాలి, మనిషి కళ్ళల్లో ఉన్న పాపం పోవాలి అంటే ప్రతి ఒక్కరూ బైబిల్ ముందు సాష్టాంగ పడాలి, బైబిల్ చెబుతున్న దాన్ని తమ బ్రతుకులలో అనుసరించాలి. పూర్ణ పవిత్రతతో చూడాలి. ఎవరిని చూసినా నీ అక్కని చూడాలి, నీ చెల్లి కనపడాలి. ఒక స్త్రీని చూసినప్పుడు నీ తల్లి కనపడాలి ఆమెలో. ఈ స్థితికి ప్రపంచం వెళ్ళాలి. మీ నేత్రములను దేవునికి అప్పగించండి, పాపమునకు అప్పగించకండి. దేహమునకు దీపం కన్ను కాబట్టి నీ కన్ను తేటగా ఉండాలి. ఎప్పుడు కూడా నీ కంటిలో కామ ఉండకూడదు, నీ కంటిలో మోహం ఉండకూడదు, నీ కంటిలో అసూయ ఉండకూడదు, నీ కంటిలో ద్వేషం కనపడకూడదు, నీ కంటిలో కక్ష కనపడకూడదు. ఎప్పుడు కూడా నీ కన్ను నిర్మలంగా ఉండాలి, తేటగా ఉండాలి. అలా తేటగా ఉండాలి అంటే కంటికి ఏది అవసరమో తెలుసా? వాక్యం అనే మందు అవసరం ఉంటుంది. ఏ కన్ను తేటగా ఉంటే ఏమవుతుందంట? నీ దేహం అంతా వెలుగుమయం అయిపోతుంది. నీ చూపు బాగుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. మీలోని ఆత్మ సంతోషిస్తాడు, పరిశుద్ధాత్మ గారు సంతోషిస్తాడు. ఈ కంటిని నియంత్రించడానికి, చెడిపోతున్న ఈ సమాజాన్ని మార్చడానికి
భ్రష్టు పట్టిపోయిన ఈ ప్రపంచాన్ని సంస్కరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం ఈ ప్రపంచానికి, అదే దైవ గ్రంథమైనటువంటి బైబిల్. బైబిల్ మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలదు, మానవ నేత్రాలను నియంత్రణలో పెట్టగలదు, మానవ దేహాల్ని కంట్రోల్లో ఉంచగలదు. అటువంటి మాటలు బైబిల్ గ్రంథంలోనే మనకు లభిస్తాయి, ఇంకెక్కడా కానరావు. చేస్తే తప్పు, చూస్తే తప్పేంటని అడుగుతుంది ఈ ప్రపంచం. చూడటం కూడా తప్పే అంటున్నాడు దేవుడు. అందుకే ఈ కంటిని నియంత్రించాలి అంటే ప్రతి మనిషి దేవుని పాదాల చెంతకు రావాలి, బైబిల్ ముందు మోకరిల్లాలి.